న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న అంగన్వాడీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముళ్ల కిరణ్ మండిపడ్డారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలతో కలిసి భారీ ధర్నా చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని వివరించారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గత 55 సంవత్సరాలుగా అంగన్వాడీలు ఐసిడిఎస్ పరిరక్షణ కోసం, ఆరోగ్య భారతాన్ని నిర్మించడం కోసం అనేక త్యాగాలు చేస్తున్నారు. వారి సమస్యలను గుర్తించి వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావనకు తీసుకొచ్చి చర్చించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం శాంతియుత పద్ధతుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన రూపంలో తెలపాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ భావించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న, ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అవకాశం ఇవ్వకుండా, మహిళలను చూడకుండా అర్ధరాత్రిళ్ళు ఇళ్లలోకి వెళ్ళి అక్రమంగా అరెస్టులు చేయడం ఇదెక్కడి ప్రజాపాలన అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు, అంగన్వాడీలకు 18,000 రూపాయలు వేతనం ఇస్తాము, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచిపోయింది. 3వ సంవత్సరం 3వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క గంట అయినా అసెంబ్లీలో అంగన్వాడీల ప్రస్తావన తీసుకొచ్చిన పాపన పోలేదు. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, అంగన్వాడీలందరూ గ్రాట్యుటీకి అర్హులని. ఆ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ